గొప్ప వేడుకల్ని నాశనంగా ఆరంభించారు. స్వతంత్రం అనేటటువంటిది ఒక 79 నిలబడాలి. డ్రెస్లో ఉన్న వాళ్ళు సర్వీస్ చేయాలి. గౌరవ మంత్రివర్యులు 79వ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తుంది. గారిని అలంకృత శకటం మీద పరేడ్ ఇన్స్పెక్షన్ కోసం రావాల్సిందిగా పరేడ్ కమాండర్ మహాశయ గౌరవ మంత్రి హోంగార్డ్ వరంగల్. ఏ దేశం ఎక్కినా ఎందుకాలినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఈ జాతి నిండు గౌరవాన్ని నిలపడం కోసం, ఈ జాతి ఖ్యాతిని ఖండాంతరాలలో రెపరెపలాడే విధంగా చేయటం కోసం భారతీయుడిగా మనందరి కర్తవ్యం ఏమిటి? ఈ దేశం నాకేమిచ్చింది అని ఆలోచించిన ప్రతిసారి ఈ దేశానికి బదులుగా నేనేమిస్తున్నాను అని ఆలోచించడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో నిస్సందేహంగా ఆ రోజు ఈ ప్రపంచ పటంలో మన దేశం అగ్రస్థానంలో ఉంటుంది. పవిత్రమైనటువంటి రాజ్యంలో, ఒక అందమైన రాజ్యంలో, ఒక సమానత సౌభ్రాతృత్వం వెలిగించేటటువంటి ఈ రాజ్యంలో జీవించే ఒక చక్కటి హక్కును మనకు కల్పించారు. మొత్తం పరేడ్లో మొదటి కంటింజెంట్కు ఈ వేణుప్రసాద్ RSI, రెండో కంటింజెంట్ నీ తల్లి భూమి భారతిని అనేటటువంటి మాటని నిరంతరం మనం స్ఫురణకు తెచ్చుకుంటూ ఉంటాం. గౌరవ మంత్రివర్యులు పరేడ్ని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినటువంటి ప్రదేశానికి రావడం జరుగుతుంది. గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి స్నేహ సబరిషయ్యే, అలాగే సిపి గారు, పోలీస్ కమిషనర్. మొదలైన సంక్షేమ పథకాల జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఇతర రంగాలకు 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం రోజువారీ విద్యుత్ వినియోగము 4.6 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. జిల్లాలో 67,921 వ్యవసాయ బావులు కలవు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 670 వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే